కావచ్చు, బట్ ఇక్కడ సోషల్ కన్సర్న్ ఉండి బట్టి నేను టేకప్ చేశా. యూ హ్యావ్ టు అప్రిషియేట్ మీ. ఎస్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్ వికే గారు, మీరు ఈ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చండి, ఎందుకంటే ట్రూత్ ని యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే వికే గారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే 2022లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెట్రో రైల్, మన హైదరాబాద్ మెట్రో రైలు 1x బెట్టింగ్ యాప్ దాని గురించి అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఇష్యూస్ జరిగిన 2022లో మనకు ఒక ఆర్టికల్ రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే పాపం వీళ్ళు ఇప్పుడు ఆయన ఎవరో ఆర్జే శేఖర్ భాష రైట్, ఆయన చెప్పేది నిజంగా ఒకటి నిజమని అనుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేకపోతే పాపం ఏం చేస్తారనే దానికి ఆయన యాక్సెప్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే సార్, సోషల్ కన్సర్న్ మీద తీసుకున్నప్పుడు మీరు చాలా మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇవే తీసుకోండి సార్, రమ్మీ కావచ్చు లేకపోతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే బ్యాన్ ఉన్న స్టేట్లో కూడా అలౌడ్ అంట. అది ఎట్లా అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఏమైనా చేయొచ్చా? హౌ కమ్? ఇప్పుడు అదే జరిగింది కదా సార్ మనకు. ఇప్పుడు మెట్రో రైల్కి డైరెక్ట్గా అఫీషియల్గా డబ్బులు ఇచ్చారు. ఆ మెట్రో రైల్కి ఉన్న వాళ్ళందరూ ఎవరు? డీజీపీ రేంజ్లో ఉన్నవారు, ప్రిన్సిపల్ సెక్రటరీలో ఉన్నవారు, మున్సిపల్ కమిషనర్లో అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. వీళ్ళందరూ కదా ఐఏఎస్లు ఐపీఎస్లు కదా అందులో ఉండేది. కూడా కేసులు పెట్టాలి కదా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా. అవును, నో మేబీ ఐ డోంట్ నో. సి ఆ టైంలో ఎవరున్నారో తెలియదు. 2016, 17, 18, 19, 20, 21 ఎప్పుడైతే ఈ యాడ్లు ఆ ఏజెన్సీకి ఇచ్చారో, నెక్స్ట్ బెట్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియాది కూడా కాదు నాకు తెలిసినంత వరకు, ఫారెన్ కంపెనీ అనుకుంటా. నో వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేనేమంటున్నానంటే అది ఇక్కడ ప్రమోషన్ చేసినప్పుడు 2017లో బ్యాన్, ఆన్లైన్ గేమింగ్ బ్యాన్. అయితే ఒకటి ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు నాకు తెలియదు అని ఏదైతే అన్నాడో 2016కి బిఫోర్ వ్యాలిడ్. ఎందుకంటే ఆన్లైన్ గేమింగ్స్ బ్యాన్ లేదు, ఇది ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి దెర్ ఈస్ నో జూరిస్ట్రిక్షన్. 2017 నుంచి ఇట్స్ అప్లై. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020 ఒకసారి బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు వద్దాం, అది చర్చించాం ఇప్పటి వరకు. నా పాయింట్ అలా ఇవాళ మిగతా వాటి విషయం ఏంటి, మిగతా వాటి విషయం ఏంటి, అది చాలా సార్ దాంట్లో సార్. అయితే వికే గారు దాంట్లో నేను అబ్సల్యూట్లీ అయితే దీని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే రావాలి, దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరగాలి సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ మీద కావచ్చు, లేకపోతే కొన్ని అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్స్ ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్ కాని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే కొన్ని ఇలాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హార్మ్ఫుల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మరి వీటి పరిస్థితి ఇది ఏంటంటే గవర్నమెంట్ అలో చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దాంట్లో యాడ్ వచ్చింది, బికాస్ మీరు ఎందుకు తీసుకున్నారు, మీ లీగల్ టీమ్ సజెషన్ చేసింది, ఓకే ఈ యాక్ట్ ప్రకారము ఈ రూల్స్ ప్రకారము మనం వేయడానికి అలో ఉంది అని చెప్పింది కాబట్టి తీసుకున్నారు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనుకోండి, తీసుకునే వాళ్ళు కాదు. అలానే ఇప్పుడు ఏవైతే absolutely should not display or present or whatever it may be. నేనేమంటున్నా అంటే ఇది పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్ళాలి. పొలిటికల్ యాంగిల్లోకి తీసుకెళ్ళినప్పుడే, పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడే, అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడే ఈ మిగతా ఇలాంటి ప్రోడక్ట్స్ మీద కూడా బ్యాన్ అనేది వస్తుంది. లేదంటే గవర్నమెంట్కి ఇవి చర్చ చేయలేదనుకోండి, వాళ్ళకి రెవెన్యూ పోతుంది కదా ఇవి నిజంగా బ్యాన్ చేస్తే. ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి? ఈ సిగరెట్ కావచ్చు, టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, లిక్కర్ కావచ్చు. ఇప్పుడు మనం చూసాం కొన్ని స్టేట్లలో ఇదే రెవెన్యూ 30,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు ఇది రెవెన్యూ పోతుంది కదా బ్యాన్ చేస్తే. సో ఆ పరిస్థితులు ఉండడం వల్ల గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తాయి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఈ బాండ్స్ ఇస్తారు కదా, ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తారు కదా ఎలక్షన్ కోసం. ప్రతి పార్టీ ఏ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా మా పార్టీ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కంట్రోల్ చెప్పండి. ఇప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఎవరు అంటే ఈ గుట్కా, తంబాకు లేకపోతే ఇలాంటి పొలిటీషియన్స్ మళ్ళీ ఎవరో కాదు, బయట వాళ్ళు కామన్ మ్యాన్ చేయలేడు, నార్మల్ బిజినెస్ మ్యాన్ కూడా చేయలేడు. ఎందుకంటే లంచాలు ఇవ్వాలి, పోలీస్ వాళ్ళని మేనేజ్ చేయాలి, రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేయాలి, కన్స్యూమర్ వాళ్ళని మేనేజ్ చేయాలి. అందరినీ మేనేజ్ చేయాలంటే ఎవరు చేయగలుగుతారు? పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయగలుగుతారు. నార్మల్ గా బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే మనలాంటి వాళ్ళు కానీ వి కాంట్, బికాస్ అంత ప్రజల్ని మనం తట్టుకోలేం. అన్నదానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ లో గుట్కా బ్యాన్ ఉంది, కానీ ఒరిస్సా నుంచి ఆ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకి ఒక రాజకీయ నాయకుడే పెద్ద ఎత్తున గుట్కా దిగుమతి చేసి సప్లై చేస్తూ ఉంటాడు, స్మగ్లింగ్.